ఓకేనా? అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మరి ఆటోనగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం దేనివల్ల జరిగింది అని అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల. అక్కడ విపరీతమైన ఎండలు, మరి అలాగే అక్కడే మీరు చూసుకుంటే ఆటోనగర్లో ఎక్కువ శాతంగా డ్రై అంటే ఎండన బారిపడి లేకపోతే బాగా చెత్త పేరుకుపోయి ఉంటుంది. దాని మీద వీళ్ళ ఆటో అంటే స్పేర్ పార్ట్స్ అవన్నీ ఉంటాయి, పాత బండ్లు ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఆయిల్ ఉంటుంది. కొంచెం ఒకవేళ మీరు ఏదైనా స్మోక్ ఐటమ్ కానీ లేకపోతే ఫైర్ ఐటమ్ కానీ ఏదైనా పడితే చాలా ఎండకి ఇంకా తీవ్రతంగా దాన్ని ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాంటి దాన్ని ఈరోజు నిజంగానే మీరు గతంలో కూడా చూశారు, ఎప్పుడు చూస్తూనే ఉన్నారు. మేము ఎప్పుడు రాజకీయం చేయము, నీచ రాజకీయాలు చేయటం మా కుటుంబానికి కానీ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మేము ఒక క్లియర్ పిక్చర్ ఇస్తాం, ఏదైనా కూడా ఒక క్లారిటీ వే, ఇన్ ద స్ట్రైట్ వే వెళ్తాం. మేము ఎక్కడ పడితే ఎక్కడ ఎలాంటి పడితే అలాంటి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరోపణ చేయాల్సినంత అవసరం కూడా మాకు లేదు. కానీ ఈరోజు నిజంగానే పెమ్మసాని గారు ఎంత ఖాళీగా ఉన్నారనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకొక విషయం, మా ఎమ్మెల్యే గారు చేయించారని మీరు చెప్తున్నారు కదా, ఎందుకు ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాల నుంచి చేయించలేదు, లేకపోతే ఇప్పుడు చేయిస్తున్నారని మీరు ఎలా చెప్తారు? ఎమ్మెల్యే గారు ఆ స్పాట్లో ఉన్నట్టు మీరు చూసారా? మీ వాళ్ళని ఏమైనా పెట్టారా? మరి అలాగే పెమ్మసాని గారు ఎమ్మెల్యే గారేమో ఇలా చేయించారు, ఆయనేమో నిన్న మీటింగ్ సక్సెస్ఫుల్ కాలేదు. అయ్యా, ఒక్కసారి మీ మీటింగ్ ఒక్కసారి మీరు చూసుకుంటే మీ మీటింగ్కి ఎంతమంది వచ్చారు, అలాగే మా మీటింగ్కి ఎంతమంది వచ్చారు, అది అభిమానం. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే చూపిస్తారు వాళ్ళ అభిమానం అనేది. ఇంకా టీడీపీ వాళ్ళ మీదే కాలింది అని అంటే నిజం చెప్తే దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి అలా చేశారు. మాకు అవసరం లేదు, అలాంటి నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ముందుగా తెలియంగానే మా నాన్నగారు ఒకే ఒక్క మాట అన్నారు, తల్లి నువ్వు వెళ్ళిరా. నేను ఎందుకంటే నేను రెహమాన్ గారు చనిపోయారు, ఆయన అంత్యక్రియల దాంట్లో నేను ఉన్నాను, నువ్వు వెళ్ళిరా అని చెప్పంగానే ఆ స్పాట్కి నేను వెళ్ళి అక్కడికి కావాల్సిన ఫైర్ డిపార్ట్మెంట్తో కానీ ప్లస్ ఏమో డిస్ట్రిక్ట్ ఫైర్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి చేసి మంగళగిరి నుంచి కూడా ట్యాంకర్ తెప్పించి అలాగే ఇంకా వాటర్ కోసం మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ప్రైవేట్ ట్యాంకర్స్ని కూడా తెప్పించి మాది మంచినీళ్ళ ట్యాంకర్ ఉంది కాబట్టి దాన్ని కూడా తెప్పించి, అది టీడీపీ వాళ్ళదైతే అంత చేయాల్సినంత అవసరం నాకేముంది? మరి అలాగే టీడీపీ వాళ్ళదని మీరు అంటున్నారు కదా, నాకు అలాంటి ఏమి నీచ రాజకీయాలు కానీ లేకపోతే రాజకీయం చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మేము ప్రజల మనుషులం, ప్రజల కోసం చేసే మనుషులం. అది క్లియర్ కట్గా పబ్లిక్కి తెలుస్తుంది. నిజం చెప్పాలి అని అంటే ఇలాంటి ఐడియాస్ ఎవరికి వస్తాయి తెలుసా? రౌడీయిజం గూండాయిజం చేసే వాళ్ళకి ఐడియాస్ వస్తాయి. మీ పక్కన రౌడీయిజము గూండాయిజము నీచ రాజకీయాలు చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు, అందుకోసం ఇలాంటి ఐడియాలు మీకు వస్తున్నాయి. అలాగే మీరు ఎప్పుడో అంటూ ఉంటారు కదా, మరి ముస్తఫా గారు చాలా స్పష్టంగా ఉంటారు, చాలా క్లీన్గా ఉంటారు, గుంటూరు తూర్పుకి ఇప్పుడు దాకా రౌడీయిజం గూండాయిజం లేదు అని చెప్తారు కదా. మరి చెప్పిన వాళ్ళు మరి ఏ విధంగా ఆయన మీద బురద చెల్లుతున్నారు? మొన్న గతంలో కూడా బ్యానర్, చిన్న విషయం బ్యానర్ మీదే ఎంత రౌడీజం చేశారో తెలుసు. అలాగే ఈరోజు మీరు ఏదో షార్ట్ సర్క్యూట్ అయినట్టు అక్కడి నుంచి మసీద్లో నుంచి బయటికి రాగానే షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా ఒక మనిషి కూడా చూశారు. మీరు ఇలాంటి నీచ రాజకీయాలు చేసి దిగజారకండి. ఎందుకంటే దిగజారితే ఇంకా ఎంత దిగజారుతారు? ఎలాగో మీరు ఏం చేస్తారో మీ ప్రభుత్వం మీ టీడీపీ వాళ్ళు చెప్పలేరు. సో దాంతో మైనస్, ఇంకా అలాగే వ్యక్తిగతంగా మీ మీద మైనస్, అలాగే పెమ్మసాని గారి మీద మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అన్నీ కలిపి మైనస్. ఎంత అయినా కూడా ఏం చేసినా కూడా ఏ విధంగా చేసినా కూడా ఎంత చేద్దాం అనుకున్నా కూడా మీ వల్ల కాదు. గుంటూరు తూర్పు అంటేనే వైఎస్ఆర్సీపీ అంటే ఫ్యాన్ గాలి అని ఒకటి మీరు అర్థం చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా ఏ మూలని వెళ్ళినా మీకే భయం పట్టుకుంది. అయ్యో ప్రజా ఆదరణ ఎక్కువైపోయింది, అయ్యో మేము గెలవు, ఎంత డబ్బు పెట్టినా గెలవు అంటే అహంకారం. డబ్బు పెడితే గెలుస్తామని చెప్పిన అహంకారానికి మీరు ఎంతమందిని కొందాం అనుకున్నారు, కానీ మీ దగ్గరకు కూడా నీతి నిజాయితీ జెండా మోసిన కార్యకర్త రాలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి వైఎస్ఆర్సీపీ జెండా ఎంత గట్టిగా ఉంది, ఎంత గట్టిగా పాతేసామని చెప్పి. ఎందుకంటే వ్యక్తిగతంగా ముస్తఫా గారు ఎవరిని ఎప్పుడు ఏ విషయంలో ఇబ్బంది పెట్టలా, ఆయన్ని మోసం చేసిన వ్యక్తిని కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలా. ఆయన్ని మోసం చేసిన వ్యక్తుల్లో మీ పక్కనే ఉన్నారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఎన్ని నాన్ లోకల్ అని అంటారు, ఎవరయ్యా నాన్ లోకల్? నేను నా బర్త్ సర్టిఫికేట్ చూపిస్తాను, నేను పుట్టింది ఇక్కడే, నాకు తెలిసి ఇక్కడ వాస్తవం. నా లోకలా నాన్ లోకలా కాదు, ప్రజల కోసం ఏం చేస్తారా అనేది చెప్పాలి. మీరే లోకల్ నాన్ లోకల్ పక్కా లోకల్ ఇవన్నీ వింటూనే ఉన్నాం, కానీ
దాని గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా ప్రజలకి ఏం చేశారు అనేది ఒక్కటి మీరు ఆలోచించండి. ఇవన్నీ ఏంటంటే చీప్ ట్రిక్స్. నిజంగానే ఒక ఆడపిల్లని ఎదుర్కోలేక ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే ఆడపిల్ల కంటే భయపడుతున్నారు అన్నట్టు అర్థమవుతుంది. సో దీన్ని బట్టే అర్థమవుతుంది మీరు ఏ విధంగా ఓడిపోతున్నారని చెప్పి సంకేతము మరి ప్రజలందరూ మీకు ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నోటులు కట్టి తీసుకొని వస్తున్నారు కానీ ఎక్కడ కూడా ప్రజా ఆదరణ మీరు తీసుకొని రావట్లేదు. ఎక్కడైనా కూడా ఏమనుకుంటున్నారంటే నోట్లు వాళ్ళు జేబులో పెడితే చాలే, వీళ్ళే ఓట్లేస్తారులే. కానీ ప్రేమ ఆప్యాయత అనేది మనసులో నుంచి రావాలి, నోట కట్టల్లో నుంచి కాదు. డబ్బు అనేది శాశ్వతం కాదని ఈరోజు రెహమాన్ అన్న నిరూపించారు. నిజంగా చెప్పాలి అని అంటే ఎంతమంది వచ్చారంటే ఆయనకి ఆయన ప్రేమ ఆప్యాయత పలకరింపు ఎంత చక్కగా ఉందో దాన్ని బట్టే అర్థమవుతుంది. ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆటో నగర్లో డెవలప్మెంట్ చేయలేదంటారా? ఎందుకు చేయలేదన్నా? ఈరోజు మీరు మసీద్లో నుంచి నీళ్లు తీసుకొని బరా 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 పోస్తున్నారే, అది తీసుకొని వచ్చింది మా నాన్నగారు మాత్రమే. అలాగే మరి రోడ్లు వేయలేదంటారా? రోడ్లు వేశారు, ఏం వేయకుండా లేరు. మీ ఇప్పుడు కాలిన చోటు నుంచే రోడ్డు 60 ఫీట్ రోడ్ వేస్తారంటే మీరే తీయలేదు. ఆ రోజు జెడ్ఎం ఆయన ఎంత చెప్పాడు, మొత్తుకున్నాడు, అన్నా రోడ్ వేయాలి మీరు ఇవన్నీ తొలగించండి అంటే మాకు అవసరం లేదు చేయలేదని చెప్పిన వ్యక్తులు మీరు. అలాగే ఏదో పైప్ లైన్ ప్రతి కుళాయి ప్రతి ఒక్క ఏరియాకి ఇవ్వలేదు, ప్రతి ఒక్క దానికి ఇవ్వలేదు అని అంటున్నారు. అదంతా కమర్షియల్ ఏరియా. ఇవ్వాలి చేయాలి అంటే ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు డబ్బులు కట్టాలి. అయితే 21,000 అయితే దానికి నాన్నగారు మాట్లాడి 14,000కి మా వాళ్ళు కడతారు చేస్తారు. ట్యాప్ కనెక్షన్స్ ఎవరెవరు ఇప్పించుకుంటారో వాళ్ళకి ఇవ్వమని చెప్పింది కూడా మా నాన్నగారే. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అన్న, మా నాన్నగారు చేసిన సేవని. ఇప్పుడు దాకా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆయన ఎన్ని 30 తిప్పలు పెట్టినా ఎంత కొట్టినా కూడా పడ్డారు తప్ప బయటికి ఎప్పుడు చెప్పలేదు. ఎంతమంది ఆయన్ని తోసినా కూడా కింద పడి దులుపుకొని దేవుడు అనేవాడు ఉన్నాడు కదా అని ఓపిక పడ్డాడు. కానీ ఎప్పుడు ఎవరి మీద ఏ నింద వేయలేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా చూయిస్తారు అనే ఒక నమ్మకమే మా నాన్నగారికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో దేవుడు అనేవాడు బుద్ధి చెప్తాడు. ఎలా బుద్ధి చెప్తారంటే మీరు చేస్తున్న రాజకీయానికి, నీచ రాజకీయానికి, శవ రాజకీయానికి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజారిటీతో గెలిపించుకొని గుంటూరు తూర్పు ప్రజలు నిజాయితీగా ఉన్నారని చెప్పడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మే 13వ తారీఖున సిద్ధంగా ఉన్నారు. ఒకటి మీరు చూసుకుంటే పెమ్మసాని గారు తర్వాత చేస్తాము అంటారు కానీ ఎప్పుడు చేసి చూపించలేదు. కానీ ఒకే ఒక విషయం చెప్తానండి, ఈరోజు మరి నేను రాజకీయాల్లో రావడానికి మీరు చూసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి ప్రజలకి నేను మమేకమయ్యి వాళ్ళ కష్టాలు ఒకవేళ దేవుడి దయ వల్ల మరి ఏ విధంగా మా నాన్నగారు ఎమ్మెల్యే అయితే ఏ విధంగా నేను కూడా ప్రజలకు ఎలా మమేకం అవుతానని నేను ప్రూవ్ చేసుకున్న తర్వాతే నేను ఈరోజు టికెట్ రావడానికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని నాన్ను కూడా చూసి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే పెమ్మసాని గారు నిజంగానే ప్రజల పట్ల కానీ ప్రజల కోసం కానీ మీరు చేయాలనుకుంటే 1 సంవత్సరం క్రితమో లేకపోతే 2 సంవత్సరాల క్రితమో మీ దగ్గర అంత డబ్బు ఉంది కదా, వచ్చి స్కూళ్ళు హాస్పిటళ్ళు అన్నీ కట్టచ్చు కదా. అవన్నీ కట్టకుండా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నా సొంత నిధులతో కడతానని ఏం ప్రూవ్ చేద్దాం? ఒకసారి ఇప్పుడే డబ్బులు ఉన్నాయండి, ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ప్రైవేట్ ఏరియా తీసుకొని అక్కడ స్కూల్ కట్టించి మీరు ప్రూవ్ చేయొచ్చుగా. లేకపోతే ఎవరికైనా స్పోర్ట్స్ కానీ లేకపోతే ఎవరికైనా ఏదైనా కావాలంటే స్పాన్సర్ చేయొచ్చు కదా. ఎక్కడ కూడా పెమ్మసాని గారు 1 రూపాయి దానం చేసినట్టు కానీ ధర్మం చేసినట్టు కానీ నేను ఎక్కడ చూడలేదు. ఈరోజు మళ్ళీ ఆటో నగర్లో నేను ఆదుకుంటాను అని అన్నారు కానీ ఇదిగోండి ఆదుకుంటున్నాను అని అనలేదు. అలాగే మీరు చూసుకుంటే నేనైతే మరి రెహమాన్ గారికి నిజంగానే మేమందరం రుణపడి ఉంటామండి. ఆయన కష్టానికి, ఆయనకి ప్రజా ఆదరణకి ఖచ్చితంగా ఆ కుటుంబానికి మేము ఎప్పుడు తోడుంటాము. వాళ్ళ అబ్బాయి ఉద్యోగం విషయంలో కానీ వాళ్ళ పిల్ల చదువు విషయంలో కానీ ఆవిడ కుటుంబం ఎందుకనంటే వాళ్ళు బయటికి రారు, అంతా వాళ్ళ సర్వం అంతా మరి రెహమాన్ గారే. కాబట్టి ఆ కుటుంబం మా కుటుంబంలాగా మేము తీసుకొని ప్రతి ఒక్క బాధ్యత వాళ్ళది. వాళ్ళ సంతోషాల్లో కూడా వాళ్ళ దుఃఖాల్లో కూడా మేము ఉంటాము అని చెప్పి ఖచ్చితంగా మా మీడియా సమక్షంలో నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మేము అందరం తోడుంటాము. నేను ఒక్కదాన్నే కాదండి, ఈరోజు మా వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఆయనకి తోడుంటుంది. ఆ కుటుంబానికి మేము తోడుంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను.